తెలంగాణ రాష్ట్ర విద్యుత్ అవసరాలకు అతిపెద్ద హైడల్ థర్మల్ పవర్ ప్లాంట్ నల్గొండ జిల్లాలో నిర్మాణం చేయనున్నారు. దామచల్ల మండలం వీర్లపాలెం వద్ద 40,000 కోట్లతో నిర్మిస్తున్న యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం రెండో యూనిట్ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రుల బృందంతో కలిసి ప్రారంభించారు. రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి మరో మైలురాయిలా నిలవనున్న పవర్ ప్లాంట్కు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటరెడ్డి వీర్లపాలెం నుండి అందిస్తారు. తెలంగాణలో విద్యుత్ వెలుగులు నింపేందుకు అతిపెద్ద భారీ ప్రాజెక్టు యాదాద్రి పవర్ ప్లాంట్ నల్గొండ జిల్లా దామచర్ల మండలం వీర్లపాలెం సమీపంలో నిర్మితమవుతుంది. ప్రస్తుతం మనం యాదాద్రి పవర్ ప్లాంట్లో ఉన్నాము. కాసేపటి క్రితమే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అదేవిధంగా అడ్లూరు లక్ష్మణ్, స్థానిక ఎమ్మెల్యే ఎమ్మెల్సీలతో పాటు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా ఈ విద్యుత్ పవర్ ప్లాంట్కి సంబంధించి 1వ యూనిట్ని ప్రారంభించారు. 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించి జాతికి అంకితం చేసినటువంటి ఈ ప్లాంట్లో మరొక 3 విద్యుత్ యూనిట్లు కూడా ఇంకా ప్రారంభానికి నోచుకోవాల్సి ఉంది. ఇక ఈ సంవత్సరం డిసెంబర్తో పాటు వచ్చే సంవత్సరం జనవరిలోపు ఇక మిగతా 3 యూనిట్లను కూడా ప్రారంభించి మొత్తం 4,000 మెగావాట్ల విద్యుత్ని ఇక జాతికి అంకితం చేస్తామని చెప్పి కాసేపటి క్రితమే భట్టి విక్రమార్క చెప్పారు. ఇక ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం 2015లో ప్రారంభమైనటువంటి ఈ ప్రాజెక్టు ఇప్పటి వరకు అంటే దాదాపు 10 సంవత్సరాల పీరియడ్లో ఇప్పటి వరకు 2 యూనిట్లు మాత్రమే ప్రారంభం కావడంతో 1,600 మెగావాట్ల విద్యుత్ అయితే ఇప్పటికీ ప్రారంభమవుతుంది. దీంతో ఇక రాబోయే రోజుల్లో మొత్తం ఈ పవర్ ప్లాంట్ కనుక పూర్తి స్థాయిలో వినియోగంలోకి వస్తే ఈ ప్రాంత ప్రజలకు ఉద్యోగ అవకాశాలు మెరుగుపడమే కాకుండా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో కూడా ఇది కీలకంగా ఈ ప్రాజెక్టు మారబోతోంది. ఇక 3 యూనిట్లకు సంబంధించి దాదాపు అంటే 2,400 మెగావాట్ల విద్యుత్ని ఉత్పత్తికి ఇప్పటికే బొగ్గు ఆధారిత విద్యుత్ కేంద్రాల్లో మొట్టమొదటిగా తెలంగాణ రాష్ట్రంలో దేశంలోని అతిపెద్ద భారీ ప్రాజెక్టు 4,000 మెగావాట్లతో నిర్మితమవుతుంది. ఈ ప్రాజెక్టుకు బొగ్గు కొరతతో పాటు ఇక ల్యాండ్ ఎక్వేషన్కి సంబంధించి కూడా కొన్ని సమస్యలు అయితే ఉన్నాయి. ఇక 2,900 ఎకరాలు రైతుల నుంచి ఇప్పటికే ల్యాండ్ ఎక్వేషన్ కోసం తీసుకున్నారు. అయితే వారిలో ఇక ఇండ్లు అదేవిధంగా భూములు కోల్పోయిన ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగం కల్పిస్తాము, అదేవిధంగా R&R ప్యాకేజ్ కింద మార్కెట్ వాల్యూ ప్రకారంగా రేట్ని ఇస్తామని చెప్పి ప్రభుత్వం అప్పట్లో చెప్పింది. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ప్రారంభమైనటువంటి ఈ పవర్ ప్లాంట్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 నెలల పాటు ఈ పవర్ ప్లాంట్లో అక్రమాలు జరిగాయని 6 నెలల పాటు కూడా మొత్తం పవర్ ప్లాంట్లో పనులు మొత్తం కూడా నిలిచిపోయిన పరిస్థితి ఉంది. ఇంకా దీనికి కారణాలు అప్పట్లో బిల్లులు సరిగా ఇవ్వకపోవడం, నిధుల లేమితో పాటు గ్రీన్ ట్రిబ్యునల్ కూడా ఇక పర్యావరణ అనుమతులు ఇవ్వకుండా కూడా ప్రాజెక్ట్ని ఆలస్యం చేసే విధంగా కూడా చర్యలు అయితే ఉండడంతో కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత దీనికోసం నిధులను భారీగా సమీకరించుకొని డిప్యూటీ సీఎం విద్యుత్ శాఖ మంత్రి హోదాలో కూడా ఈ పవర్ ప్లాంట్ని పూర్తి చేసే దిశగా చర్యలు చేపట్టారు. దాంట్లో భాగంగానే 6 నెలల క్రితం యూనిట్ 2ను ప్రారంభించారు. అయితే తాజాగా ఈరోజు యూనిట్ 1ను ప్రారంభించి మొత్తం 1,600 మెగావాట్ల విద్యుత్ని ప్రజలకు అందుబాటులోకి తెచ్చి ఈ ప్రాజెక్ట్ని జాతికి అంకితం చేస్తున్నామంటూ ప్రకటించారు. అయితే ఇంకా మరొక 6 నెలల్లో మిగతా 3 యూనిట్లలో కూడా 2,400 మెగావాట్ల విద్యుత్ని కనుక వినియోగకులు తీసుకొస్తే మొత్తం 4,000 మెగావాట్ల విద్యుత్ని మొత్తం తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే కాకుండా ప్రస్తుతం మనం కొనుగోలు చేస్తున్నటువంటి విద్యుత్ ఇతర రాష్ట్రాల నుంచి దాన్ని నిలిపివేయడమే కాకుండా ఇటు ఒడిశా లాంటి రాష్ట్రాలకు మనం విద్యుత్ని అమ్మే స్థాయికి ఈ పవర్ ప్లాంట్ అయితే ద్వారా వినియోగంలోకి వస్తే కనుక ఖచ్చితంగా ఆ కళ సాకారం అవుతుందని చెప్పి ఆశాభావం అయితే ఉంది. దీంతో ఈ ప్రాంత ఎవరైతే భూములు కోల్పోయారో వారందరికీ కూడా దాదాపు 544 మంది ఉద్యోగాలు ఇస్తారంటూ ఇప్పటికే గత ప్రభుత్వం చెప్పింది. ఇప్పటి వరకు 112 మందికి మాత్రమే ఉద్యోగాలు ఈ పవర్ ప్లాంట్లో కల్పించారు. భూములు కోల్పోయి ఇండ్లు కోల్పోయిన వారంతా కూడా ఇంకా తమకు ఉద్యోగాలు వస్తాయని R&R ప్యాకేజ్ కింద మార్కెట్ వాల్యూ ప్రకారంగా ఖచ్చితంగా నిధులు ఇస్తారని చెప్పి కూడా వాళ్ళు అయితే ఆశాభావంతో ఉన్నారు. వారందరి కోరిక మేరకు వారికి ఉద్యోగాలు ఇస్తే R&R ప్యాకేజీలో భూములు కోల్పోయిన వారికి ఖచ్చితంగా నష్టపరిహారం కలిగించాలని చెప్పి అదేవిధంగా పవర్ ప్లాంట్ని తొందరగా ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం గ్రీన్ ఫీల్డ్ ఛానల్ ద్వారా నిధులను విడుదల చేసి ఖచ్చితంగా ఆ ప్రాజెక్ట్ని పూర్తి చేయాలని చెప్పి కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇది ప్రస్తుతం యాదాద్రి పవర్ ప్లాంట్లో ఉన్నటువంటి తాజా అప్డేట్. విజువల్ న్యూస్ మధుతో వెంకటరెడ్డి, మెగా 9 టీవీ, యాదాద్రి పవర్ ప్లాంట్, వీర్లపాలెం.